ఈమె పేరు మాల్ ప్రభ. ఈమె ఇంటర్నేషనల్ లెవెల్లో జూడోలో పాల్గొని ఆమె ఏకంగా బంగారు పతకం సాధించింది. అందుకు గాను ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి ఆమెకు ఫోన్ కాల్ వచ్చింది. మాల్ ప్రభ యొక్క తల్లిదండ్రులు చాలా పేదవాళ్ళు. తండ్రి ఎల్లప్ప, తల్లి శోభ. వీళ్ళు వ్యవసాయ కూలీలు. జూడోలో తర్వాత కురాసులో మంచి పట్టు సాధించింది మాల్ ప్రభ గారు. మాల్ ప్రభ యొక్క తండ్రి వ్యవసాయం చేసుకుంటూనే పైల్వాన్ గా కూడా ఆయన చేశాడు. ఆయన తండ్రి యొక్క ఇన్స్పైర్ తోనే ఆమె మాల్ ప్రభ అనేక రకాల గేమ్స్ లో పాల్గొని ఆమె దాదాపు జాతీయ స్థాయిలో తర్వాత రాష్ట్ర స్థాయిలో ఆమె 17 బంగారు పతకాలు, తర్వాత 3 రజత పతకాలు, 4 కాంస్య పతకాలు సాధించింది. వీటికి తోడు ఆమె ఇంటర్నేషనల్ లెవెల్లో 12 సార్లు పాల్గొని ఆమె 7 రజత కాంస్య పతకాలు, 4 బంగారు పతకాలు సాధించింది. అంతేకాదు 2018లో టర్కీలో జరిగిన ఛాంపియన్షిప్ లో ఈమె పాల్గొని జూడోలో పాల్గొని ఈమె గోల్డ్ మెడల్ సాధించింది. ఎప్పుడైతే టర్కీలో ఛాంపియన్షిప్ లో ఆమె విన్ అయి గోల్డ్ మెడల్ సాధించిందో అప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు ఆఫీస్ నుంచి ఆమె ఫోన్ కాల్ వచ్చింది. ఆమె ఢిల్లీ పిలిపించి ఆమెను సత్కరించారు. అంతేకాదు ఆమె మాల్ ప్రభ గారు ఇప్పటి వరకు 12 దేశాల్లో తిరిగి ఆమె ఆటలు ఆడారు. అంతేకాదు మాల్ ప్రభ గారు ఆమె గేమ్స్ కోటాలోనే ఆటల పోటీలో పాల్గొనడం వల్ల ఆమెకు గవర్నమెంట్ ఉద్యోగం అయినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం పోస్టల్ డిపార్ట్మెంట్ లో పోస్టల్ అసిస్టెంట్ గా ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం మాల్ ప్రభ గారు ఆదిలాబాద్ లో పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉంది. ఆమె చిన్నప్పటి నుంచే బాగా కష్టపడి బాగా స్పోర్ట్స్ లో ఆమె ముందుంచి ప్రస్తుతం అనేక రకాల కాంస్య పథకాలు, రజత పథకాలు, బంగారు పథకాలు సాధించబెడతా ఉంది దేశానికి. అంతేకాదు ఎప్పటికైనా సరే నేను ఒలింపిక్ గేమ్స్ లో పాల్గొని బంగారు పథకం సాధిస్తానని చెప్తా ఉంది మాల్ ప్రభ గారు. మాల్ ప్రభ గారు చిన్నప్పటి నుంచే ఆమె కమిట్మెంట్ తో గేమ్స్ ఆడడం మొదలుపెట్టింది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎప్పుడు సరే నువ్వు ఆడపిల్లవి గేమ్స్ ఆడదని ఎప్పుడు కూడా చెప్పలేదు. ఎందువల్ల అంటే ఆమె యొక్క ప్రవర్తన, ఆమె యొక్క సత్ప్రవర్తన వల్ల, ఆమె మంచి అలవాటు వల్ల ఆమె 10 సార్లు గేమ్స్ లో పాల్గొన్నా, ఎన్ని దేశాలు తిరిగినా కూడా మాల్ ప్రభ యొక్క తల్లిదండ్రులు ఎప్పుడు కూడా నువ్వు ఆడపిల్లవి పోకూడదని చెప్పలేదు. ఎందువల్ల అంటే మాల్ ప్రభ గారు చిన్నప్పటి నుంచే మంచి ప్రవర్తనతో, మంచి బుద్ధితో, చదువుతో పాటు గేమ్స్ ఆడుతా ఉంది. ఎటువంటి చెడు అలవాటు కానీ, చెడు ఆలోచనలు కానీ, చెడు ఫ్రెండ్షిప్ లో ఆమె చేయలేదు. కాబట్టి ఆమెకు తల్లిదండ్రులు బాగా ప్రోత్సహిస్తున్నారు. ఆమె భవిష్యత్తులో మంచి పట్టు సాధించి ఒలింపిక్ గేమ్స్ లో నేను బంగారు పథకాలు సాధించాలని చెప్పి మాల్ ప్రభ అంటున్నారు.